వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు వీడియోలో రవ్వతో హల్వా ఎలా చేయాలో ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేడెక్కింది. ఇందులో 1 కప్పు కరాచీనొక తీసుకున్నానండి. నేను కరాచీనొకని మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి. నూక ఎగిపోయిందండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. జీడిపప్పులు కిస్మిస్లు వేయించుకోవాలి. వేగిపోయినాయండి. ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదే ప్యాన్లో 3 కప్పులు వాటర్ పోయాలి. 1 కప్పు నూకకి 3 కప్పులు వాటర్ పడుతుందండి. ఫుడ్ కలర్ వేస్తున్నానండి, ఆరెంజ్. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. హైలో పెట్టి వాటర్ మరగనివ్వాలి. వాటర్ మరుగుతుందండి. ఇప్పుడు పెట్టుకున్న నూక ఇందులో వేసేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలండి. కొంచెం నెయ్యి వేసుకోవాలండి. మళ్ళీని అడుగు మాడకుండా కలుపుతూనే ఉండాలండి. మనకి ఇది అంతా రెడీ అయ్యేసరికి 1 అరగంట పడుతుందండి. ఇలా వదిలేస్తుందండి మూకుడిని. అప్పుడు మనం పంచదార వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని 1 కప్పు నూకకి 2 కప్పులు పంచదార పడుతుందండి. యాలకుల పొడి 1 టీ స్పూను. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. పంచదార వేసాక ఉడకడానికి ఒక 15 నిమిషాలు పడుతుందండి. ఇప్పుడు మళ్ళీ 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. కలుపుతున్నప్పుడు మూకుడిని అంటుకోకుండా వచ్చేస్తుంది చూడండి. అప్పుడు మనం కొద్దిగా ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకుందాము. వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కిస్మిస్లు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాక స్టవ్ ఆపేసుకోవాలండి. రెడీ అయిపోయింది హల్వా.
ఒక స్టీల్ ప్లేట్ తీసుకుని నెయ్యి రాసుకోవాలండి. ఇలాగా హల్వా వేసుకుని ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. చల్లారాక ఇప్పుడు ముక్కలు కోసుకోవాలండి మీకు నచ్చిన సైజుల్లోని. బయట పెట్టుకుంటే 1-2 రోజులు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో అయితే 4-5 రోజులు ఉంటుంది. చల్లారినా కూడా ముక్కలు ఇలాగే మెత్తగా ఉంటాయి, అసలు గట్టి పడవండి. ఇది మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.